Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జలవనరుల శాఖ మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క పదవికి సహకరించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క శ్రేయోభిలాషి నారా లోకేష్ బాబు గారికి ఈ పదవిని అందించడానికి సహకరించినటువంటి నా పాలకొల్లు నియోజకవర్గ 70,000 కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనే ఆలోచనలో భాగంగా ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గొరబడెక్క కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతుందో ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ వేయడం కానీ టెండర్లు పిలవడం కానీ వర్క్ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంత మేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనాల్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క గురబడి యొక్క తూడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షను. అదేవిధంగా గత 4-5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం ఎక్కడ కూడా లాకులు కానీ షట్టర్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఈవేళ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆ లాకులు కానీ ఆ యొక్క షట్టర్స్ కానీ ఇన్ టైంలో పనిచేయకపోవడంతో వాటర్ మళ్ళీ ఎదురు కూడా పొలాల్లోకి వచ్చి రైతులు పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి కళ్ళారా చూసాం. అందుకే ఆ షట్టర్సు ఆ గేట్సు ఆ లాకులు ఇమ్మీడియట్లీ మరమ్మతులు అదేవిధంగా వాటి మెయింటెనెన్స్ ఇమ్మీడియట్లీ చేయాలని చెప్పేసి ఒక సెకండ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ ఏ మైనర్ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక్క తట్ట మట్టి కూడా బిల్డింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. కొద్దిపాటి వర్షం ఆయకట్టు మొత్తం ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి. కొంత నీటి ఎద్దడి ఏర్పడితే కెనాల్స్లో ఆ పొడికి తీగిపోవడం వల్ల శివారు ప్రాంతాలకు నీరందక పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి. అటువంటి దుస్థితి నుంచి కనీసం నెక్స్ట్ సీజన్కైనా మన పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీసిల్టింగ్కి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ డీసిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుందనే ఉద్దేశంతో మరి అవి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఇది అంతా కూడా రైనీ సీజన్ అందులో కూడా ప్రత్యేకించి మరి ఏదో సైక్లోన్స్ కానీ లేదా హెవీగా ఫ్లడ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జనరల్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముందుగానే ఆ ఫ్లడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా అంటే శాండ్ కానీ సరుబాదులు కానీ ఇంకా ఇతరత్ర ఏవైతే దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఫ్లడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతుందో అది ముందుగానే
ప్రొక్యూర్మెంట్ చేసి రిజర్వ్ చేసుకుంటారు. దురదృష్టవస్తు గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఆ రిజర్వ్ చేసుకునేటువంటి పరిస్థితులు అప్పటికప్పుడు వరదలు వస్తే మేము యువత అంతా కూడా ముందుకొచ్చి అర్ధరాత్రులు సైతం మరి ఏదో ఏటుగట్ల మీద మేమే సంచులు తెచ్చుకుని మేమే మట్టి ఆ సంచుల్లో ఫిల్ చేసి మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని రాత్రులు సైతం ఏటుగట్టును కాపాడుకున్నటువంటి పరిస్థితి మాది. అటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్కి సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో అదంతా కూడా టెండర్స్ పిలిచి ఇమ్మీడియట్లీ టెండర్స్ పిలిచి అది కూడా రిజర్వ్ చేసుకోమని రేపు వచ్చేటువంటి ఫ్లడ్కి ముందు జాగ్రత్తగా మనం అటెన్షన్గా ఉండాలనేది ఒక డైరెక్షన్ కూడా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే ఏటుగట్లు పటిష్టతకు కూడా చర్యలు తీసుకోమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా అంటే ఇమ్మీడియట్లీ రైతుకి నీడ్ ఏదైతే ఉందో ఉపశమనం ఇమ్మీడియట్లీ ఇవ్వగలిగింది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో ఇరిగేషన్ని మొత్తం తిరోగమనం పట్టించినటువంటి పరిస్థితి. నిజంగా అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకి సేవ చేసేటువంటి అవకాశం ఆ యొక్క వ్యవసాయ శాఖ ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉన్నాయో మరి ఈ యొక్క శాఖల్ని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని గాడిలో పెట్టవలసినటువంటి స్థితిలో ఎక్కడ కూడా బడ్జెట్ అనేది మరి ఈ 5 సంవత్సరాల్లో కూడా బడ్జెట్ కేటాయింపులు ఇరిగేషన్ శాఖకు తక్కువగా ఉన్నాయి. కేటాయించేటువంటి బడ్జెట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ అవినీతి పరిస్థితుల్లో మరి ఏదైతే అప్పుల మయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతి శాఖలోనూ కూడా ఎట్లా చేసుకుంటూ పోయాడో అది కాదు ఇది కాదన్నట్టు ప్రతిదీ కూడా ఎట్లా అయితే తాకట్టు పెట్టేసి భవిష్యత్తు భావితరాల వారికి కూడా ఏమీ మిగల్చకుండా కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో ఇటువంటి మళ్ళీ 1 by 1 కరెక్ట్ చేసి ఇమ్మీడియట్లీ మనం ఈ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో రైతులకి ఇచ్చి తర్వాత ఏదైతే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పోలవరం దగ్గర నుంచి ఎత్తిపోతల వరకు ఏవైతే మన జిల్లాల వారీగా ఏదైతే రీజియన్స్ వారికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో సహకారంతో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క ప్రాజెక్ట్ని కూడా ఇండివిజువల్గా కూడా రివ్యూ చేసుకుంటూ దాన్ని కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరిగేషన్కి పెద్దపేట వేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లానే ఇరిగేషన్కి కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే మొన్న మీరు చూసారు 2014-2019 రోజు 7 లక్షల బడ్జెట్ ఉంటే ఆ 7 లక్షల కోట్ల బడ్జెట్లో 80,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఇరిగేషన్ శాఖే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి పరిస్థితి. మరి అదే జగన్మోహన్ రెడ్డి మొన్న 19-24లో చూసాం ఆయన 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన కేటాయించింది కేవలం 30,000 కోట్లు. అందులో కూడా 40 మళ్ళీ వాళ్ళ అవినీతికి చేరిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎవరి ప్రాధాన్యత ఎట్లా ఇరిగేషన్ మీద ఉందనేది అదొక ఎగ్జాంపుల్గా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు మా మీద కూడా చాలా సవాళ్లు ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఎందుకంటే ఆయన కూడా చాలా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన బాగా హ్యాండిల్ చేయగలిగేటువంటి వ్యక్తి కాబట్టి మరి ఇటువంటి ఇరిగేషన్ శాఖ ఏదైతే ఇప్పుడు క్లిష్టతరమైనటువంటి సమయం ఏదైతే ఉందో ఒక సమర్థవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మేమందరం కూడా ఆయన యొక్క సహాయ సహకారాలతోటి వీటి మళ్ళీ ఇరిగేషన్ గాడిలో పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఒక్క పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్ని మళ్ళీ సస్యశ్యామలం చేయాలంటే పోలవరమే దానికి మార్గమనేటువంటి ఆలోచనతో ఆ రోజు 14-19లో 5 సంవత్సరాలు పోలవరాన్ని ప్రతి సోమవారాన్ని పోలవరం మార్చుకుని పరిగెట్టి 72% పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి.
కూడా చూసినటువంటి స్థితి. మరి దురదృష్టం ఈవేళ 2019లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుని మిగిలినటువంటి పనులు చేయడం మాట అటుంచి చేసినటువంటి పనులను కూడా విధ్వంసం చేసి మళ్ళీ వెనక్కి 20 సంవత్సరాలు వెనక్కి పోలవరం నెట్టేసినటువంటి పాపం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం క్షేత్ర పర్యటన, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 5 రోజుల్లోనే పోలవరాన్ని సందర్శించారంటే ఆయన ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతుంది. ఆయన ఆ పోలవరాన్ని సందర్శించినప్పుడు చాలా క్లియర్గా మరి ఆయన చూడడం జరిగింది, మేము కూడా చూడడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఏ రకంగా విధ్వంసం అంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఈవేళ కూడా చూస్తాం, వాళ్ళ అవినీతి పత్రిక ఒకటి ఉంది, అది అబద్ధాలతోటి అసత్యాలతోటి కూడా ప్రచారం చేసేటువంటి పత్రిక, వాళ్ళ సాక్షి పత్రిక, వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ కరపత్రిక కూడా, అంటే ప్రజలు పరంగా బుద్ధి చెప్పినా కూడా చేసినటువంటి తప్పు మళ్ళీ అబద్ధాలని అసత్యాలనే అనేటువంటి ఆలోచనతో జగన్ అసత్య పత్రిక పరిస్థితి చాలా క్లియర్గా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మీరు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీల్ని మీరు రద్దు చేశారా లేదా? అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మీరు ట్రాన్స్ఫర్, ఎవరైతే అనుభవం ఉన్నటువంటి అధికారులందరూ కూడా ట్రాన్స్ఫర్ చేశారా లేదా? మీరు రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి 13 నెలలు అక్కడ ఏ పనులు లేకుండా, ఏ అధికారులు లేకుండా, ఏ ఏజెన్సీ లేకుండా పోరాటాన్ని వాస్తవమా కాదా? అన్నీ కూడా రికార్డు ఎవిడెన్స్ తోటి సహా ఉన్నాయి. ఏదైతే జలశక్తి మిషన్ సంబంధించి వాళ్ళు కూడా మీకు వార్నింగ్ అంటే ఏదైతే లెటర్ కూడా ఇచ్చారు, హెచ్చరిక, ఇట్లా ఏజెన్సీని పనిచేసేటువంటి ఏజెన్సీని మార్చుకుంటే రేపు ఆ పనిలో ఏదైనా ఇబ్బంది వస్తే, నాణ్యతలో ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? 2 ఏజెన్సీలకు మీకు వర్క్ ఇస్తే ప్రాజెక్టు, ఇటువంటి ప్రాజెక్టులు ఇటువంటి ప్రయోగాలు చేయడం తగదు అని డైరెక్ట్ కేంద్ర జలశక్తి మిషన్ నుంచి మీకు మరి ఏదైతే ఆ యొక్క లెటర్స్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అంటే ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారం ఏర్పాట్లు ఏమీ లేకుండా ఉన్న ఏజెన్సీల్ని ఏకపక్షంగా రద్దు చేయడం వల్లే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ చెప్పారు. మరి ఆ సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ కూడా మేం కోరితే చెప్పలా, ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఐఐటి హైదరాబాద్ కమిటీ రిపోర్ట్ ఇమ్మంటే నీతి ఆయోగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పారు, ఇది ప్రభుత్వ తప్పిదం. 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. పనిచేసేటువంటి ఏజెన్సీని మార్చడం వల్ల, ఇక్కడ ఎవరో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్లే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఇది ప్రభుత్వ తప్పిదం. ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రాజెక్టుల్లో ఇటువంటి చర్యలు భవిష్యత్తులైనా ఎక్కడ కూడా చేపట్టవద్దు అని ఐఐటి హైదరాబాద్ వాళ్ళ రిపోర్ట్లో నీతి ఆయోగ్ ఇచ్చారని అంటే ఇంకా సిగ్గు లేకుండా మరి యొక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాజీ మంత్రులు మరి అదేవిధంగా వాళ్ళ అవినీతి పత్రిక ఈవేళ ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రచారం చేస్తూ ఉందంటే ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చేయడానికి కూడా పని చేయకుండా ప్రజలు భవిష్యత్తులో మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈవేళ మీ విధ్వంసానికి ఏ రకంగా బలైపోయింది పోలవరం అని అంటే చాలా క్లియర్గా ఏదైతే ఆ డయాఫ్రమ్ వాల్ మొన్న మేము అడిగితే చెప్తూ ఉన్నారు, ఏదైతే దాన్ని రిపేర్ చేయాలని అంటే మరి 466 కోట్లు అవుతుంది. మరి మొన్న గతంలో మనం దాన్ని నిర్మాణం చేసిందే 467 కోట్లు. అంటే మనం ఎంత అవుతే నిర్మాణం చేస్తామో డయాఫ్రమ్ వాల్ని అవుతున్నటువంటి పరిస్థితి. మరి దాన్ని కొత్తగా మళ్ళీ ప్యారలల్గా అంటే ఒకవేళ రిపేర్లు చేసినా ఎంతవరకు పనిచేస్తుందో లేదో కూడా డౌట్స్ ఉన్నాయి. అందుకని ప్యారలల్గా కొత్తదే నిర్మాణం చేసుకుంటే బెటర్ అంటే దానికి 9 కోట్లు అవుతుందో అన్నారు. మరి ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ ఉంది అది ఒక 500 కోట్ల రూపాయలు, దిగువ కాపర్ డ్యామ్ ఉంది అక్కడ ఒక 250 కోట్ల రూపాయలు.
మరి ఏదైతే ఆ పనుల్లో కూడా మరి ఎంత నాణ్యత ఆ సీపేజ్, ఎందుకంటే 80 క్యూసికల్ నీరు సీపేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఈవేళ 300-350 క్యూసికల్ నీరు సీపేజ్ వస్తున్నటువంటి పరిస్థితి. సరే, దాన్ని ఏదో ఒక రకంగా కష్టపడి పునర్నిర్మాణం చేద్దామని అంటే ఆ డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర మరి ఏదైతే ఆ గ్యాప్ 1లో, ఎందుకంటే ఆ 2020లో వచ్చినటువంటి వరదలకి ఆ గ్యాప్ 1 దగ్గర మరి మొత్తం తుడిచిపెట్టుకుని ఆ పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడి ఆ శాండ్ కూడా బయటికి పోయి పెద్ద పెద్ద 50 అడుగులు 70 అడుగులు మరి అగాధాలు ఏర్పడినటువంటి పరిస్థితి. ఆ గ్యాప్ 1 దగ్గర 200 బండి ఉంటే ఆ 2020 ఆగస్టుకు వచ్చినటువంటి వరదలతో ఆ 250 మీటర్ల బండి మనం మేము చూస్తే 150 మీటర్లు పోయి 100 మీటర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ప్యారలల్ గా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేసి మళ్ళీ అక్కడ రాక్ఫిల్ డ్యామ్ మళ్ళీ నిర్మాణం చేయాలనంటే ఆ 50-60 అడుగుల అగాధం వీళ్ళు దాన్ని శాండ్ మరి ఆ 70 అడుగులు శాండ్ని ఫిల్ చేసి దాని మీద రాక్ ఫిల్ కడితే మళ్ళీ దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా అంటే ఈ ప్రాజెక్ట్ ని అంత క్లిష్టతరం ఈవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆ రోజు 2019లో ఉన్న ఏజెన్సీని కంటిన్యూ చేస్తుంటే ఆ ఎగువ కాపర్ డ్యామ్, ఎందుకంటే వీళ్ళు పత్రికలో కానీ మరి పోలవరం నాకే అర్థం కాలేదు, ఇంక ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదన్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో మరి నిజంగా ఆ 2019 ఏజెన్సీలు ఆయన ఆ 72% అప్పటికే పూర్తయినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ ఇంకొక 2 నెలల్లో పూర్తయిపోయిండేదిగా. ఏదైతే మే, జూన్, జూలై కల్లా ఆ ఎగువ కాపర్ డ్యామ్ పూర్తయిపోయి ఉంటే మరి 2020 ఫ్లడ్స్కి డయాఫ్రమ్ వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉండేది కాదుగా. అంటే మీ నిర్వాహకం వల్ల, మీ యొక్క విధ్వంసం వల్ల ఈవేళ పోలవరానికి మరి భవిష్యత్తులో దాని భౌగోళిక పరిస్థితులు దాన్ని నాశనం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ సవాళ్లన్నీ అధిగమించి మళ్ళీ పోలవరాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొచ్చి వృధాగా సముద్రంలో 3000 టీఎంసీలు ఏదైతే పోతూ ఉందో ఆ గోదావరి జలాల్ని మళ్ళీ అటు రాయలసీమ ఇటు ఏదైతే ఉత్తరాంధ్రకు మరలించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా, ఎందుకంటే ఒక విజన్ ఉంది కాబట్టి అందులో కూడా ప్రత్యేకించి ఆయనకి నదుల అనుసంధానం, ఎందుకంటే మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఆనాడు చెప్పాడు భారతదేశాన్ని ఏదో దుర్భిక్ష పరిస్థితుల నుండి బయటపడాలనంటే నదుల అనుసంధానం ఒకటే మార్గం, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఒకటే మార్గం అని ఏదైతే చెప్పాడో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచరణలో పెట్టినట్టు వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఖచ్చితంగా గోదావరి జలాల్ని భవిష్యత్తులో ఎంతవరకు శ్రమించాలి అంతవరకు శ్రమిస్తూ ఎవరైతే సహకారాన్ని తీసుకుని ఇటు స్టేట్ కానీ అటు సిడబ్ల్యూసీ కానీ అటు ఏదైతే ఇంటర్నేషనల్ ఏజెన్సీ కానీ ఇవన్నింటినీ కూడా కూర్చుని మళ్ళీ ఎట్లా దీన్ని గాడిలో పెట్టాలి, ఎట్లా దీన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, ఈ జగన్ నిర్వాహకం వల్ల ఆ 2020 వరదల వల్ల అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు కూడా ఎట్లా మారిపోయి దానికి ఎట్లా మళ్ళీ రీడిజైన్ వర్కౌట్ చేసి మరి కూడా పూర్తి చేసి తెలుగు జాతి కళను నెరవేర్చే విధంగా మేము కూడా శాయశక్తిలో మేము కూడా పనిచేస్తామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.